చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం గుండ్రముల గ్రామానికి ప్రజావేదిక కార్యక్రమానికి చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడపానికే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ప్లేస్ కూర్చోవాలి, అందరూ అన్న అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ప్లేస్ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలన్నా అన్న కూర్చోవాలి, ప్లేస్ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. ప్రజావేదిక కార్యక్రమానికి చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఊరు నీ పరిపాలన కార్యక్రమానికి మడకశిర మండలం గుండుమల గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి సవితమ్మ గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కూడా సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీకే పార్సార్ అన్న గారిని కూడా సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మాజీ శాసన మండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్థానిక సర్పంచ్ కరియన్న గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి లబ్ధిదారుల ఇళ్లకి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి భావితరాలు మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారికి ముందు చంద్రబాబు గారి తర్వాత అని మాట్లాడుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముద్ర వేసుకున్నటువంటి అభిమాన నాయకుడు మనందరి ఆరాధ్య దైవం మంగళగిరి కుప్పం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు తెలియజేస్తూ, సార్ మాది కర్ణాటక బార్డర్ లో ఉన్న నియోజకవర్గం, సాగునీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం. హంద్రీనీవాలో భాగంగా బైపాస్ కెనాల్ నిర్మించి మాకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మీ దృష్టికి తెస్తూ, అదేవిధంగా 2 రిజర్వాయర్లకి గతంలో తమరు హామీ ఇవ్వడం జరిగింది సార్. కొల్లాపురప్ప రిజర్వాయరు, రాళ్లపల్లి రిజర్వాయర్ రెండింటికి తమరు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1600 ఎకరాలు అనంతపురం దగ్గర పరిశ్రమలకి భూములు ఉన్నాయి, అక్కడ పరిశ్రమలను తీసుకురావాలని మీ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ,
విజ్ఞప్తి చేస్తూ మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40,000 కుటుంబాలు కర్ణాటక వలస వెళ్లి బతుకుతున్నారు సార్. వాళ్ళందరినీ మళ్ళీ ఈ నియోజకవర్గానికి రప్పించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, గత ముఖ్యమంత్రి ఈయన ఇక్కడికి వచ్చింటే మనకు ఊపిరినిచ్చేటువంటి చెట్లు నరికేసేవాళ్ళు సార్. ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి ఆ చెట్లే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ